ఈ వారం బిగ్ బాస్ రేటింగ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. బిగ్ బాస్ రేటింగ్లో ముందు నుంచి తనూజ గారే టాప్లో అంటే తనకు ఓటింగ్ ఉంది. తనూజ గారు సుమన్ శెట్టి గారికి కూడా ఓటింగు. సుమన్ శెట్టి గారు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి బీభత్సంగా గేమ్ ఆడుతున్నాడు అని ఏం లేదు, కానీ ఓటింగ్లో మాత్రం సుమన్ శెట్టి గారు కూడా టాప్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరు పోటాపోటీగా ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ అనుకోండి డమాన్ పవన్. తను గేమ్స్ కానీ మర్యాదగా కానీ మన పీతుల్ చౌదరితో కూడా కంటెంట్ కోసం అలా ఉంటున్నాడు, కానీ మర్యాదగానే ఉంటున్నారు అని జనానికి ఈ అబ్బాయి మంచోడు అని పేరు పడిపోయింది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి భరణి గారు. దివ్య నిఖితకి మామూలుగా తను చాలా డేంజర్ జోన్లో ఉంది. అలాంటిది మాధురి గారితో కావాలని మాధురి గారు ఊరికే ఒక మాట అంటేనే రెచ్చిపోతుంది. తనకి మాట పెట్టి గొడవలతో జనము ఈ రచ్చ పంచాయతీ వీళ్ళిద్దరు చూడటానికైనా దివ్య నిఖిత ఈ వారం సేఫ్ అని అనుకుంటున్నాం. ఇంకొకటి వచ్చేసి మన రాము రాథోడ్ చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఆట గేమ్ బాగానే ఉంది, కానీ ఓటింగ్ అంతగా లేదు. అంటే హౌస్లో కొత్త వైల్డ్ కార్డ్ రావటం వలన స్క్రీన్ స్పేస్ కూడా తగ్గుతుంది. ఈ గొడవలు చూసేవాళ్ళు తిట్టుకుంటా కూడా మంచి కన్నా చెడుని ఎక్కువ జనము బిగ్ బాస్ హౌస్ అంటేనే గొడవలు అని వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అబ్బో స్క్రీన్ మొత్తం దివ్యల మాధురి గారు తీసుకోవటమే సరిపోతుంది. అందుకని కావాలని చెప్పి దివ్య నిఖిత ఆమెతో గొడవ పెట్టుకొని స్క్రీన్ని షేర్ చేసుకుంటుంది. రాము రాథోడ్కి ఆ ఛాన్సు రావటం లేదు. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఎవరు ఎలిమినేట్ అయినా భరణి గారి అన్నగారి కుటుంబంలో ఒక చెల్లి నామినేట్ అవుతుందా, కూతురు అయితే నామినేట్ ఆయనే నామినేట్ అవుతాడా, తమ్ముడు నామినేట్ అవుతాడా, లేకపోతే ఎవరైనా సరే భరణి గారి కుటుంబంలోనే ఈరోజు ఎలిమినేషన్ ఈ వారం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.